హలో ఎవ్రీవన్, నేను మీ సత్య. ఈ మంత్ 26న మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే ఉందన్నమాట. దానికోసం అని చెప్పేసి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా అల్లుడు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో. వీడు ఫస్ట్ బర్త్డే అన్నమాట. ఫస్ట్ బర్త్డే అంటే పిల్లలు అంతగా ఫొటోస్కి కానీ వీడియోస్కి కానీ సపోర్ట్ చేయరు. కానీ వీడు మాత్రం ఎటువంటి అల్లరి చేయకుండా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు చూడండి. బ్యాక్ సైడ్ డెకరేషన్ చేసేటప్పుడు వీడి పేరు కనబడకుండా సోఫాతో కవర్ చేసేసారు. అది సరిగా కనబడట్లేదు కదా, ఇంతకీ వాడి పేరేంటి అనుకుంటున్నారు? రోహాంత్ అండి. బర్త్డే అంటేనే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా. మా పిల్లలందరూ చూడండి ఎంత ఎగ్జైట్గా చూస్తున్నారో. బర్త్డే సెలబ్రేషన్లో చిన్నపిల్లలకి క్యాప్స్ అవి పెట్టుకోవడం అంటే బాగా ఇష్టం కదా. క్యాప్స్ అవి పెట్టుకొని మా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మా బర్త్డే బాబు మాత్రం పెట్టుకోలేదు. అలా కేక్ కటింగ్ అయ్యింది. మా రోహాన్కి కేక్ పెడతా ఉంటే అస్సలు తినట్లేదు వాడు. అలా ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలు వేసి ఫొటోస్ తీసుకుంటున్నారు. నైట్ డిన్నర్ చేయడానికి ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చేశారు. బర్త్డే ఫ్రైడే రావడం వల్ల నాన్ వెజ్ తినరు కదా, సో వెజ్ మాత్రమే క్యాటరింగ్ ఇచ్చారు. మళ్ళీ ఇంటి దగ్గర మటన్ ప్రిపేర్ చేయించారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అందరం డిన్నర్ చేసేటప్పుడు వీడియో కవర్ చేయలేదు, సో ఫుడ్ వీడియో యాడ్ చేయలేదు. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోహాంత్కి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మా రోహాంత్ మాత్రం ఎంతసేపు ఫొటోస్ వీడియోస్ తీసినా సరే చాలా యాక్టివ్గా ఉన్నాడండి. ఆ రోజు అలా అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. మా పిల్లలు అయితే లాస్ట్లో డాన్స్లు అవి చేసుకొని బాగా ఎంజాయ్ చేశారు. అంతేనండి, మా రోహంత్ బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.